ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా ప్రేమికులందరికీ కూడా ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో ప్రేమ అంటే ఫిబ్రవరి 14 వస్తే మాత్రం ప్రేమ అందరికీ గుర్తొస్తుంది. ప్రేమ అంటే అదే ఒక ప్రేమికుడికి ప్రేయస్కి మధ్య ఉండేదే ప్రేమ అనుకుంటారు చాలామంది. కానీ ఒక తల్లికి ఒక కొడుక్కి, అలాగే ఒక కొడుక్కి ఒక తండ్రికి, ప్రతి ఒక్కరికి సమస్త సృష్టిలో ప్రతి ఒక్కరికి మరొకరితో ఉండే సంబంధాన్ని ప్రేమ అంటారు. సో ఈ ప్రేమ 10 రకాలుగా ఉంటుంది. ఒకరు పెట్స్ని ఎక్కువగా లవ్ చేస్తుంటారు, ఒకరు ప్రకృతిని లవ్ చేస్తుంటారు, మరొకరు మొక్కలు లవ్ చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు ఈ మొక్కలకి ఈ ప్రేమకి ఉన్న సంబంధాన్ని చూపించేందుకు మీ ముందుకు వచ్చింది సుమన్ టీవీ. ఇది మీకు రేపు రాగానే మీరు వైట్గా మారుతుందన్నమాట. అట్లాగే ఇది వ్యాలంటైన్ కాయిన్ అని అంటే ఏంటంటే మన తాలూకు ప్రేమ అనేది రిప్రజెంట్ చేస్తుంది. ఈరోజు ప్రస్తుతం విశాఖపట్నం నుండే బయోడైవర్సిటీ పార్క్ ఏదైతే ఉందో జీవ ఉద్యానవనం, అక్కడ ఉన్నాం మనం. దీనికి సంబంధించి జీవ ఉద్యానవనంలో వ్యాలంటైన్ ట్రీ, వ్యాలంటైన్ హార్ట్, వ్యాలంటైన్ కాయిన్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి ఈ కాయిన్స్, అసలు ఏంటి ఈ ట్రీ, దీనికి అసలు ఈరోజు ఉన్న ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి బయోడైవర్సిటీ పార్క్ యొక్క ముఖ్య వ్యక్తి, వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మంతా రామమూర్తి మాస్టర్ ఉన్నారు. రామమూర్తి మాస్టర్ నమస్తే సార్. సార్, ఈరోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మన ఈ ప్రకృతికి సంబంధించి కూడా ప్రకృతి ప్రేమికులు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ మన పార్కులో కొన్ని మొక్కలు వ్యాలంటైన్స్ డేని గుర్తు చేస్తూ ఉన్నాయి. అసలు ఏంటి సార్ ఆ మొక్కలు, ఏంటి అసలు కథ? ఈ జీవ ఉద్యానవనంలో గత 24 ఏళ్ళు బట్టి కొన్ని వేల మొక్కలు పెంచుతున్నాం. సో మేమేం చెప్తామంటే పిల్లలందరిలో కూడా పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి రక్షణ. ఎందుకంటే ప్రకృతే మన తల్లి. సో ప్రేమ అనేది మొట్టమొదటిసారిగా తల్లితో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా. సో ప్రకృతిని కూడా తల్లిగా భావిస్తారు అంతా కూడాను. సో ఆ విధంగా ప్రేమ యూనివర్సల్, లవ్ ఈజ్ యూనివర్సల్. దట్ నీడ్ నాట్ నెసర్లీ బి టైటానిక్ లవ్, కిస్ లవ్ ఆల్వేస్. దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సో ఇన్ దిస్ మెయిన్ కాన్సెప్ట్ వీ హ్యావ్ సో మెనీ ప్లాంట్స్ విచ్ హ్యావ్ సమ్ షేప్స్. కొన్ని ఈ ప్రేమికుల హృదయాలను మనకి హృదయాకారంలో ఉండే కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాంటి హృదయాల యొక్క చైన్లా ఉన్న కొన్ని ఉన్నాయి. హృదయాల కాయిన్స్ రూపంలో కొన్ని ఉంటాయి. అలాగే మనకి అన్ని రకాల మనకి ఏవైతే ప్రేమికుల మధ్య, అంటే యువకుల మధ్య ఇచ్చిపుచ్చుకునే ఉన్న మనకి గిఫ్ట్స్ ఉన్నాయో అలాంటి ఆకులు ఉన్నవి, చెట్లు ఉన్నవి, క్రేపర్స్ ఉన్నవి. సో వాటిని ప్రత్యేకంగా మనం చెప్తున్నప్పుడు యాక్చువల్గా వీ లవ్ ఆల్ మొత్తం ప్రకృతిని అంతా లవ్ చేస్తాం. సో ఇక్కడ ఉన్న కొన్ని ప్రత్యేక మొక్కల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వ్యాలంటైన్స్ డే నాడు సిగ్నేచర్ ప్లాంట్ అనో లేదా ఆటోగ్రాఫ్ ప్లాంట్ అనో ఒక మొక్క ఉంది ఇక్కడ. సో దాని మీద రాస్తే ఏమిటంటే ఆ ప్రేమికుల యొక్క ప్రేమ సఫలం అవుతుందని. కానీ మా ఉద్దేశం ఏంటంటే మనసులో మనసుతో మంచి కోరిక ఏం చేసినా సరే అది నెరవేరుతుంది మాట దాంట్లో. వ్యాలంటైన్ ట్రీ అది, దీన్ని వ్యాలంటైన్స్ ట్రీ ఆర్ లవర్స్ ట్రీ లేదా సిగ్నేచర్ ప్లాంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఒకసారి మీరు రాసినట్లయితే ఆ రాత్రి 2-3 రోజుల తర్వాత అలా వైట్ గా మారుతుందండి. అది పర్మనెంట్ గా ఉండిపోతుంది మాట మనకి. ఇలాగా పెన్తో రాస్తారు, బాల్ పెన్తో రాస్తారు, గోరుతో రాస్తారు. అలాగా చాలా మంది గోరుతో రాస్తారు, పొలతో రాస్తారు. ఏం రాసినా ఈ క్లుజియా రోజియా అనేది ఒక విచిత్రమైన ఒక చెట్టు. ఈ ఆకులంతా కూడా మనకి గ్లాసీగా ఉండి 2 పొరలు కలిగి ఉంటాయి అన్నమాట. సో మనసులో కోరిక, మంచి మనసుతో మంచి కోరుకుంటే ఈ ఉద్యానవనం బాగుండాలి అవుతుంది. నేను డాక్టర్ అవ్వాలి అవుతుంది, మా అమ్మ నాన్న బాగుండాలి వాళ్ళకి వచ్చిన అవుతుంది. అలాగే అంటే మంచి అభిప్రాయంతో మంచి ఏమి రాసినా అవన్నీ నెరవేరుతాయి సార్ ఈ ఆకు మీద. సో భావన మాట. ఇలా రాయటం వల్ల ఈ ఆకుకి ఏం డ్యామేజ్ కదా? ఆకుడు ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది, కానీ అది ఆనందిస్తుంది. అది కూడా ఆనందిస్తుంది. మేమేం చెప్తామంటే ఆకుల్ని, ఇలాంటి ఆకుల్ని తీసుకొని ఆ స్టెమ్ కటింగ్స్ చేసి ఆ మొక్కల్ని పాతి మొక్కల్ని కూడా ప్రాపగేట్ చేయండి, రాయండి. ఇలాంటి ఉద్యానవనం మాకు పర్మనెంట్ గా ఉండాలి. ఇలాంటి చాలా ఉద్యానవనాలు రావాలి. ఈ ఉద్యానవనం మొత్తం ప్రభుత్వం వారు పూర్తిగా తీసుకోవాలి. ఇలాంటి మొక్కలకి వాళ్ళు అరుదైన మొక్కలంటే తీసుకుని వాళ్ళకి ప్రాపగేట్ చేయడానికి సహాయం చేయాలి అన్నారు. సో ఒక చక్కగా రాసి మంచి మనసుతో రాస్తే ఏం అవుతుంది. దాని తర్వాత ఏం చేయాలి, ఆ మొక్కకు నీళ్లు పోయాలి, ఆ మొక్కలు స్టెమ్ కటింగ్ చేసుకుని మొక్కల్ని ప్రాపగేట్ చేయాలి, సంవర్ధనం చేయాలి. అయితే అంతరించిపోతున్నాయి మొక్కలన్నీ కూడా. ఇటువంటి మొక్కలు చాలా అరుదుగా ఉంటాయి సార్. ఇది ఎక్కడి నుంచి మనం తీసుకొచ్చాము? రకరకాల బొటానికల్ గార్డెన్స్ అండి, మొత్తం ప్రపంచవ్యాప్తంగా
వ్యాప్తంగా ఉన్న చాలా మొక్కలు ఇక్కడ ఉన్నాయి, 2000 రకాల మొక్కలు ఉన్నాయి. Okay. సో దాంట్లో ఏంటంటే మనం విత్తనాల ద్వారా స్టెమ్ కటింగ్స్ రకరకాల ప్రాపగేట్ చేస్తాం అది. ఇది చాలా అరుదైన ఉద్యానవనాల్లో ఉంటుంది అది. మేము దీన్ని ప్రాపగేట్ చేస్తున్నాం. మాకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం పిల్లలన్నింటి కూడా వాటిలో ఈ ఫారెస్ట్రీ మీద అలాగే బయోడస్ట్ మీద. సో వాళ్ళు కూడా ఇలాంటి అరుదైన మొక్కలు చాలా ఉన్నాయి ఇక్కడ. సో దీంట్లో ఇప్పుడు మీరు చూస్తున్నదేమో ఆటోగ్రాఫ్ ట్రీ. సో ఇలాగే వ్యాలంటైన్ హార్ట్స్ ఉంటాయి. మేము రాయించా దీని మీద ఇప్పుడు రాయించా రాయించండి అది. రాసిన తర్వాత మీకు మంచి మనసుతో మంచి మాట రాయండి, అలాగా అవుతుంది. అలాగా రండి. అంటే ఇది మీకు రేపు రాగానే మీరు వైట్ గా మారుతుందన్నమాట అది. సో ఆ తర్వాత ఏమవుతుందంటే అది వైట్ గా మారిన తర్వాత అలా ఉండిపోతుంది. బట్ మీ యొక్క ఇదేంటంటే నెక్స్ట్ దీని పోషణ బాధ్యత కూడా మీరు తీసుకోవాలి, మీ కోరిక నెరవేరాలంటే. ఓకే, ఐ లవ్ సుమన్. ఓకే, ఐ లవ్ పార్క్ అని పెట్టండి. ఐ లవ్ దిస్ పార్క్ అని పెట్టండి. ఐ లవ్ సుమన్ టీవీ లవ్ దిస్ పార్క్ అని పెట్టండి. అది ఎక్సలెంట్ పెట్టండి. దిస్ వండర్ఫుల్ ఎక్సలెంట్గా చేశారండి బాబు. ఇది ఏంటి అసలు దీని స్పెసిఫికేషన్స్ కానీ ఏంటి అసలు ఎట్లా? ఈ ప్రేమకు చిహ్నాలుగా మనం మన హృదయాన్ని చూపిస్తాం. సో ఈ హృదయాకారంగా ఉండే ఆకులు కలిగి ఉండే మొక్క మాట ఇది. సో దీనిలో శాస్త్రీయంగా హోయా కెర్రీ అంటారు దీన్ని. సో హోయా కెర్రీ. సో దీనికి వాడే మీడియం అంతా వేరు, పెంచే పద్ధతి వేరు మాట. దీంట్లో స్పాగ్నమ్ మాస్ అని, పెర్లైట్ అని, ప్యూమిసాల్ప్ అని, ఇలాగ ఆర్గానిక్ మాస్క్ అంతా పెట్టుకుని అన్ని రకరకాలుగా వేరే పెడతారు దీన్ని. డెజర్ట్ సక్కులండి మాట ఇది. సో ప్రతి ఆకు ప్రేమికుల హృదయంలా ఉంటుంది మాట ఇలాగా ఈ క్రేపరే. సో ఇదే ఈ ఆకులు తర్వాత ఏం చేస్తారంటే ఆకులు విడగొట్టి అలాగ ఒక్కొక్క ఆకులు విడగొట్టి ఆకులను కూడా ప్రత్యేకంగా పెంచుతారు. మీ వీడియోలు వేసి చూపించండి అలాగా ప్రేమికుల హృదయాలు. అంటే హోయా క్రీపర్ యొక్క ఆకుల్ని విడగొట్టి ప్రత్యేకంగా పెంచుతారు. సో ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రపంచవ్యాప్తంగా చాలా కాస్ట్లీ ప్లాంట్స్ మాట ఇవి. ఇప్పుడు ఈ ఏడాది పూర్వం గ్రీటింగ్ కార్డుల కంటే ఎక్కువగా పోతాయి. సో మా పిల్లలు కూడా ట్రైనింగ్ ఇస్తాం దీంట్లో. సో వాళ్ళు ఎలా పెంచాలి ఏంటి పెంచితే వాళ్ళు కూడా ఆర్థికంగా లాభం పడతారు ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో. దాంతోపాటు ఇక్కడ మూన్ క్యాక్టస్ రూబీబాల్ క్యాక్టస్ అంటారు. ఇవి రకరకాల రంగులతో వస్తాయన్నమాట దీనికి. వీటిని కూడా గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ చేస్తారు ప్రత్యేకంగా. వీటికి చేసి స్టాక్ వేరు, ఇది వేరు మాటది. సో దీన్ని కూడా ప్రేమికులు ఇచ్చిపుచ్చుకుంటారు అన్నమాట. అది మూన్ క్యాక్టస్, లవ్ బాల్స్ అంటారు వీటిని. రకరకాల రంగుల్లో ఉంటాయి చూసారు, ఎల్లో అవన్నీ. సో వ్యాలంటైన్ హార్ట్స్ ఒక పక్క, ఈ వ్యాలంటైన్ క్రేపర్స్ ఒక పక్క. మనం అక్కడ చూసాం వ్యాలంటైన్ క్రేపర్స్ రకరకాలు. సో ఇది మొత్తం అన్నిటికంటే కాస్ట్లీయెస్ట్ ఇది మాటది ఇది. సో వ్యాలంటైన్ క్రేపర్ మాటది. కాస్ట్ వద్దులేండి సార్, అమూల్యం ఇవన్నీ కూడా. రైట్. సో ఇదంతా కూడా ప్రేమికులకు సంబంధించి అనుకుంటారు కాదు, మొత్తం అన్ని మొక్కల్లోకి డెజర్ట్ సర్కులెంట్స్కి ఇది మొత్తం ఒక మహారాణి లాంటిది మాట. ఇది పెంచడం చాలా కష్టం. రేర్ ఆడిటీ ఆఫ్ ద వరల్డ్, బొటానికల్ ఆడిటీ ఆఫ్ ద వరల్డ్ మాట. సో ఆ లీఫ్ని కట్ చేసి ఇలా పెడతారు మాట, దాంట్లో అవన్నీ పెడతారు. వ్యాలంటైన్ ట్రీ, ఆ ట్రీని చూసాము మనం కూడా, ఇక్కడ సిగ్నేచర్ చేసాము, మనం కూడా రాసాము. సో వ్యాలంటైన్ ఈ పార్క్లో వ్యాలంటైన్ ట్రీతో పాటు వ్యాలంటైన్ కాయిన్ ట్రీ, అట్ ద సేమ్ టైం మిలియన్ హార్ట్స్ అవి కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మనం సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చూపించే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు కూడా వస్తే మీరు కూడా ఆ ట్రీని చూడొచ్చు. నమస్తే అమ్మా. నమస్తే అండి. సో ఇక్కడ వ్యాలంటైన్ ట్రీ సిగ్నేచర్ ట్రీ చూసాము. అట్ ద సేమ్ టైం ఇక్కడ వ్యాలంటైన్ ట్రీతో పాటు మిలియన్ హార్ట్స్ ట్రీ అనేది ఒకటి కూడా ఉందంట. ఇలా వ్యాలంటైన్ కాయిన్ ట్రీ కూడా ఉంది. అవి కూడా చూపిస్తారా మాకు? తప్పకుండా చూపిస్తామండి. ఒకసారి చూపించండి. సో ఈ బయోడైవర్సిటీ పార్క్ లోను వ్యాలంటైన్ స్పెషల్ ప్లాంట్స్ ఉన్నాయి. వీటిని క్రీపర్స్ అంటాము. ఇది వ్యాలంటైన్ కాయిన్ క్రీపర్ అన్నమాట. ఇలాగా తీగలాగా పెరుగుతుంది. వ్యాలంటైన్ కాయిన్స్ ప్లాంట్ ఇది చాలా చక్కగా పెరుగుతుంది. మినిమం మెయింటెనెన్స్. ఇది మిలియన్ హార్ట్స్ వ్యాలంటైన్ హార్ట్స్ అని చెప్పి అంటాము. ఇది కూడా క్రీపర్ లాగా పెంచుతారు షేప్ లో. సో ఇవన్నీ చాలా స్పెషల్ ప్లాంట్స్. అన్ని చోట్ల దొరకవు, కొన్ని స్పెషల్ గా ఇలా పెంచుతున్నాం ఇక్కడ ఈ పార్క్ లో. సో చూసే వాళ్ళందరికీ కూడా చాలా ఆహ్లాదకరంగా. సో నిజంగా అది వ్యాలంటైన్ హార్ట్ అన్నట్టుగా హార్ట్ షేప్ తగ్గట్టుగానే ఉంది. నిజంగా ఇది ఇండోర్ ప్లాంట్, అవుట్డోర్ ప్లాంట్ అండి. మోడరేట్ సన్లైట్ తోటి పెరుగుతుంది అండి. ఇలాగ షేడ్ ఉంటే చాలు, దానికి బాగానే పెరుగుతుంది. ఇది వ్యాలంటైన్ కాయిన్ షేప్ లో ఉంది కదా, అందుకని చెప్పి వ్యాలంటైన్ కాస్త మనకి అది రిప్రజెంట్ చేస్తుంది ఆ ప్రేమని, దానిని. సో గుడిలోను వాటిలోను మనం కాయిన్స్ వేస్తూ ఉంటాం, మన తాలూకు కోరిక తీరాలి అని చెప్పి. అట్లాగే ఇది వ్యాలంటైన్ కాయిన్ అని అంటే ఏంటంటే మన తాలూకు ప్రేమని రిప్రజెంట్ చేస్తుంది అని చెప్పేసి చెప్తాం. అంటే ఇప్పుడు కాయిన్ ఇవ్వాలంటే జస్ట్ ఈ ట్రీ నేను ఎవరికైనా ఇవ్వాలా, లేకపోతే జస్ట్ ఈ లీఫ్ ఇస్తే సరిపోతుంది? అంటే యాజ్ ఏ సావనీర్ ఇవ్వాలంటే ఒక ఆకు ఇచ్చి దాన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటారు కదా సినిమాలో చూస్తున్నాం, అలా ఇవ్వచ్చు. మొక్క చక్కగా మేమైతే బయోడైవర్సిటీ పార్క్ లో ఏం చెప్తామంటే ఒక చిన్నది కటింగ్ తీసుకుని
తీసుకొని వెళ్ళి మీ ఇంట్లో పెంచండి. అది పెరుగుతూ ఉంటే మీ లవ్ చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా గ్రో అవుతోందని మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇది వ్యాలంటైన్ హార్ట్ కూడా నిజంగా సూపర్ గా ఉంది మేడం. ఇది కూడా ఇది ఒకవేళ ఇవ్వాలంటే నేను ఎవరికైనా ఇవ్వాలంటే ఇది జస్ట్ ఈ తీగ కట్ చేసి ఇవ్వచ్చా? ప్రాపగేషన్ అట్లాగా రాదు, కొత్త మొక్కల నుంచి తీసుకోవాలి. క్రీపర్స్ కి ఎప్పుడు రూట్ సిస్టమ్ ఉంటాయి. మెల్లిగా ఒక రూట్ తీసి జాగ్రత్తగా పెంచుకుంటే డెఫినెట్ గా వచ్చేస్తుంది. మీరు ఒకటి వేసాక మీ దగ్గర ఒక 10 అలా వచ్చాయనుకోండి, మీ ఫ్రెండ్స్ కి అది అట్లా అందులో వచ్చేస్తాయి. టికెట్స్ టు ఎనీబడి కదా, సో వాళ్ళకి ఇచ్చి పెంచుకోవచ్చు. ఇంట్లో ఉంటే అదొక మనకి హ్యాపీనెస్. అంటే ఏంటంటే అబ్బా ఇది ఉందా మన ఇంట్లో అని. ఇది ఈ పార్క్లో మనం ఏదైతే ఉందో వ్యాలంటైన్ సిగ్నేచర్ ట్రీతో పాటు వ్యాలంటైన్ హార్ట్స్, అట్ ద సేమ్ టైం వ్యాలంటైన్ కాయిన్స్ కూడా చూసాము. కాదేది కవితకి అనర్హం అంటారు, అదే కాదేది ప్రకృతికి అనర్హం, మొక్కలకి అనర్హం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ప్రేమికులు ప్రేమ గుర్తుగా ఏదో గిఫ్ట్లు ఇస్తారు. ఆ గిఫ్ట్లు బదులుగా ఈ మొక్కల్ని ఇచ్చినట్లయితే ఆ ప్రేమ గుర్తుగా వాళ్ళు పెంచుకుంటారు. అలాగే అట్ ద సేమ్ టైం ప్రకృతిని కూడా పెంపొందించినట్టు ఉంటుంది, హరిత వాతావరణాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్టు ఉంటుంది. ఈరోజు పొల్యూషన్ మనం చూసుకున్నట్లయితే సిటీలో చాలా పొల్యూషన్ ఎక్కువైపోతుంది. పొల్యూషన్ తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కృషి చేస్తూ ఉంటాయి. మరోవైపు ఈవీ వెహికల్స్ కూడా ఒక నూతన విప్లవం తీసుకొచ్చేందుకు ఈవీ వెహికల్ కూడా ఈరోజు ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటే ట్రీ ఉండాలి, చెట్లు ఉండాలి, మొక్కలు ఉండాలి, వాటిని పెంచాలి. సో ఈ వ్యాలంటైన్స్ డేకి ప్రతి ఒక్కరూ ఏదో పిచ్చి గిఫ్ట్లా కాకుండా ఈ ట్రీస్ని పట్టుకెళ్ళి, ఇటువంటి చాలా ట్రీస్ ఉన్నాయి ప్రేమికులు గుర్తుగా. సో ఈరోజు ఈ జీవ వైవిధ్య ఉద్యానవనం ఏదైతే ఉందో ఇక్కడికి మనం వచ్చాం, చాలా నెంబర్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఇటువంటి ప్లాంట్స్ని కానీ ఇటువంటి ట్రీస్ని కానీ మీ ప్రేమకు గుర్తుగా ఇచ్చినట్లయితే నిజంగా ఆ ప్లాంట్స్ కూడా పెరుగుతాయి, మీ ప్రేమ కూడా పెరుగుతుందని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.